హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ బకాయిలు మొదటి విడత బకాయిలు రూ. 3,285 అకౌంట్లో జమ. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాము పెన్షనర్స్ సంబంధించిన అరియర్స్ అండి. సో డిఆర్ అరియర్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము స్క్రీన్ పైన. సెప్టెంబర్లో చెల్లించవలసిన మొదటి విడత అరియర్స్ అండి ఇవి. మనకు జీవో నెంబర్ 30 ప్రకారం ఏమైందంటే, ఇప్పుడు 1 ఇయర్‌కి సంబంధించి అంటే 12 నెలలకు సంబంధించినటువంటి బకాయిలైతే ప్రభుత్వం ఇవ్వాల్సి అయితే ఉందండి. సో మొదటి విడత బకాయిలకు సెప్టెంబర్ నెలలో అయితే బిల్లులు పెట్టుకోవడానికి ఆప్షన్ అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకు ఈ బకాయిలు ఎప్పటి నుంచి అంటే జూలై 1, 2023 నుంచి జూన్ 1, 2024 వరకు. సో మొత్తం 12 నెలలకు సంబంధించిన బకాయిలు మొదటి విడత సెప్టెంబర్లో అయితే మనకు రిలీజ్ కాబోతున్నాయి. బిల్లులు పెట్టుకోవడానికి అయితే మనకు ఆన్లైన్ ఆప్షన్ అయితే అవైలబుల్ కాబోతుందండి. సో కాబట్టి బేసిక్ పే అనేది రూ. 22,565 ఉన్నటువంటి వారికి సో మనకు ఇక్కడ తెలిసిందే అండి, 3.64% అయితే డిఏ అనేది హైక్ చేయడం జరిగింది, పెంచడం జరిగింది. సో దీంతో మనకు మొత్తం టోటల్ డిఏ 33.67% అయితే చేరుకోవడం జరిగింది. సో ఇది ఎట్లున్నా కూడా మనకు 3.64%తో ఈ 12 నెలలకు సంబంధించి ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. సో దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే 22,565 ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 లేదా ఈ అమౌంట్లో 3.64% చూసుకున్నట్లయితే మనకు రూ. 821 అయితే రావడం జరుగుతుందండి. సో అదే 12 నెలలకు చూసుకున్నట్లయితే రూ. 9,856 అయితే రావడం జరిగింది. సో దీన్ని మొత్తం 3 సమాన వాయిదాలు, 3 సమాన ఇన్స్టాల్మెంట్ స్పెల్స్లలో చూసినట్లయితే మనకు ఈచ్ స్పెల్కి సంబంధించి రూ. 3,285 అయితే చెల్లింపులు జరుగుతాయి. సో మొదటి విడత చెల్లింపులు సెప్టెంబర్లో అయితే చెల్లింపులు జరగాల్సి అయితే ఉందండి. సో కాబట్టి సిఎఫ్ఎంఎస్లో మనకు ఈ మొదటి విడతకు సంబంధించిన బిల్లు అప్లోడ్ చేయడానికి ఈ నెలలో అయితే ఆప్షన్ ఎనేబుల్ కానుంది. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీ బిల్లుని అయితే అప్లోడ్ చేయించుకోండి మీ డిడిఓ గారి చేత. సో దీనికి సంబంధించినటువంటి డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క తాజా సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగా అందిస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.